హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను స్వాతి. వెల్కమ్ టు స్వాతి ప్రసాద్స్ బ్లూమింగ్ కిచెన్ గార్డెన్. ఈ వీడియోలో జంతికల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఈ పిండిని చూడండి. 3 కేజీల బియ్యానికి 1/2 కేజీ మినపప్పు వేసి మిల్లులో పిండి పట్టించానండి. పొట్టు మినపప్పు కాదండి, సాయి మినపప్పు అంటారు కదా, అది వేసి ఆడించాను. ఇలా చేసుకోవడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయండి. ఆయిల్ పీల్చకుండా చాలా క్రిస్పీగా వస్తాయి. నేను దీంట్లో నుండి 2 కేజీల పిండిని తీసుకొని పెద్ద బేసిన్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా కారం వేసుకోవాలండి. కారం ఎక్కువ వేసుకోకూడదండి, ఎక్కువైతే జంతికలు త్వరగా మాడిపోయినట్టు అయిపోతాయి ఆయిల్లో వేసాక. సో కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఇది ఒక 50 గ్రాముల వాము ఉంటుంది. దీన్ని తీసుకొని ఇలా కొద్దిగా నలిపి వేసుకుంటే మంచి ఫ్లేవర్ జంతికలకి వస్తుందండి. తర్వాత ఇలా కాకుండా మా దగ్గర ఓన్లీ వరిపిండి ఒకటే ఉంది. ఎలా చేసుకోవాలి జంతికలు అంటే, కేజీ వరిపిండికి ఒక 100 గ్రాములు సాయి మినపప్పుని కొద్దిగా వేయించి మిక్సీ పట్టి పిండిలో కలుపుకొని జంతికలు వేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ పిండిలో మనం కొంచెం వేడి చేసుకొని ఆ వేడి వాటర్ని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ మరీ వేడి ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకోకుండా ఇలా పొడి పొడిగా కలుపుకొని చూపిస్తున్న విధంగా వేడి మీద ఇలా దగ్గరికి నొక్కుకొని ఉంచుకోవాలండి. అంతేనండి. ఇలా పిండి రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆయిల్ని హీట్కి పెట్టుకోవాలి. ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ మరిగేలోపు ఈ పిండిని మనం పిండి గొట్టంలోకి, జంతికల గొట్టంలోకి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఎప్పటికప్పుడు మనం జంతికలు వేసే ముందు మాత్రమే ఇలా చేసుకోవాలండి. ఇలా జస్ట్ కొంచెం, ఈ వాటర్ చల్ల వాటరే, నార్మల్ వాటర్, కూల్ వాటర్ కాదు, హాట్ వాటర్ కూడా కాదు, నార్మల్ వాటర్. ఈ వాటర్ని తీసుకొని మనం ఈ పిండిని ఇలా కలుపుకోవాలి. ఇంచుమించుగా చపాతీ పిండి కన్నా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇదైతే మన చేతులకి అంటుకుపోతుంది కదండి. ఇలా అంటుకోకుండా ఉండడం కోసం మన చేతుల్ని తడుపుకుంటూ ఉండాలి, వాటర్లో తడుపుకుంటూ ఉండాలి. అలాగే జంతికలు గొట్టం కూడా ఒకసారి కడిగి తీసుకుంటే చాలా బెటరు. అంటే కొంచెం తడిగా ఉండాలి. ఆయిల్ ఏం రాయవసరం లేదండి, వీటికి తడిగా ఉంటే సరిపోతుంది. చూసారా చేతులకి ఎలా అంటుకుంటుందో? నేను ఇప్పుడు ఒక్కసారి తడుపుకున్నాను. తడుపుకోగానే పిండి మంచిగా అంటుకోకుండా, చూసారా ఎంత బాగా వస్తుందో? అలా అంటుకోకుండా వచ్చేసిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని దగ్గరకంట ప్రెస్ చేసుకొని ఉంచుకోవాలండి. ఈ జంతికల గొట్టాన్ని కూడా 1కి 2 సార్లు, అంటే 2-3 సార్లు వేసిన వెంటనే ఇంకొకసారి కడిగి మళ్ళీ వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుందండి, బాగా వస్తుంది. నేను ఇలాంటి అబకలు అయితే తీసుకున్నానండి. దీనివల్ల ఆయిల్లో మనం డైరెక్ట్గా వేయవసరం లేదు, వీటి మీద వేసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు. దీంతో ఇలా హ్యాండిల్స్ పొడుగ్గా ఉంటాయి వీటికి. ఒకటి మీకు చూపిస్తాను చూడండి. ఇది అబక మీద లేదా చిల్లు గరిటె మీద, లేదు అంటే మనకి సిబ్బిరేకులు ఉంటాయి కదండి, అన్నం వార్చుకునే ప్లేట్స్, వాటి మీద అయినా వేసుకోవచ్చు. చిన్న చిన్న ప్లేట్స్ పైన కూడా మనం వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక దీన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు అండి. మీకు నేను 4 అబకల మీద వేసేసాను, పిండి అయిపోయింది. మళ్ళీ ఎలా ఫిల్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి. లోపల ఉన్నది కంప్లీట్గా తీసేసి ఇంకొక మనం రోల్ చేసుకున్నది ఉంది కదండి, దాన్ని మళ్ళీ దాంట్లో పెట్టేసుకోవడమే అంతే. కానీ మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట, లేకపోతే అది ఉండిపోయి బయటికి రాదనమాట. సో ఇలా పెట్టుకోవాలి. ఇంకొకసారి 2 సార్లు అయిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి దాన్ని వాష్ చేసి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. చూసారా, మనం అబకలతో ఇలా డైరెక్ట్గా ఈజీగా వేసేసుకోవచ్చు. అలా కాదు, చేత్తో మాకు వేయడం అలవాటు ఉందంటే చేత్తో కూడా వేసుకోవచ్చు. చేత్తో వేయలేని వాళ్ళు ఇలా వేసుకోండి. ఇలా వేయడం వల్ల హీట్ కూడా మొహానికి చేతులకి తగలకుండా ఉంటుంది. అంతేనండి. ఇలా జంతికల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. జంతికల వామ్మో చాలా కష్టం అని అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేటట్టుగా నేను మీకు చూపించాలని అనుకుంటున్నానండి. చూడండి, జంతికలు వేగడానికి ఆయిల్ అయితే చాలా హీట్ ఉండాలండి, ఎక్కువ హీట్ ఉండాలి ఆయిల్. మీడియం హీట్ ఉన్నా సరే, లో హీట్, తక్కువ హీట్ ఉన్నా సరే జంతికలు సరిగా వేగవండి, క్రిస్పీగా రావు, మెత్తగా వచ్చేస్తాయి. మంచిగా వేగాలి అంటే ఆయిల్ హీట్ చాలా ఎక్కువ హీట్లో ఉండాలి. ఇదివరకు పూర్వకాలంలో మా అమ్మమ్మలు, నానమ్మలు అయితే, మా అమ్మ కూడా
పొయ్యి ఐ మీన్ ఏమంటారు వాటిని, పుల్లల పొయ్యి ఉంటుంది కదండి, పుల్లల పొయ్యి మీదే చేసేవారు జంతికలు. మంచి హీట్ ఉంటుంది, దానికి వేడి తగ్గదనమాట. మనం ఇలా గ్యాస్ స్టవ్స్ మీద చేసుకున్న దానికి పొయ్యి మీద చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది మంట మొత్తం మూకుడంతా తగలదు కదా, పొయ్యి మీద అయితే చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మనం ఎలా ఉంటే అలా చేసుకోక తప్పదు. చూసారా, ఇవి మంచిగా వేగిపోయాయి. ఇలా ఈ లైట్ కలర్లోనే తీసేసుకుంటే మనకి తీసేసిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. ఈ కలర్ చాలు మనకి, ఈ కలర్లో తీసేసుకుంటే బాగుంటాయి, మంచి టేస్ట్ ఉంటాయి. ఇంకా మాడిపోయినట్టు అయిపోతాయి. లేకపోతే మీకు అలా తీసుకోవడం కష్టం అనిపిస్తే ఇలాంటిది అట్ల కాడ ఉంటుంది ఐరన్ది, దీంతో అయినా సరే తీసుకోవచ్చు. గారెలు అవి తీసుకుంటారు కదా, దీంతో కూడా ఈజీగా తీసేసుకోవచ్చు జంతికల్ని బయటికి. చూసారా, చాలా ఈజీగా వస్తాయి. ఇలా ఇరిగిపోయిన ముక్కలు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మళ్ళీ ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటే వేరే వేసినప్పుడు వాటికి అంటుకోకుండా ఉంటాయండి. జంతికలకి ఏంటంటే ఇలా ఫస్ట్ బ్యాచ్ వేసి తీసేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ బ్యాచెస్ వేసేయకుండా ఒక్క 2 minutes ఆగాలండి. ఆగితే కొంచెం మళ్ళీ ఆయిల్ మరుగుతుంది, అప్పుడు బాగా వేగుతాయి జంతికలు. ఆయిల్ హీట్గా లేకపోతే నూనె పీల్చేసుకుంటాయండి. అంతేనండి. చూడండి, నెక్స్ట్ బ్యాచ్ వేస్తున్నాను. నేను ఇలా పెద్ద ముక్కలు పెట్టుకున్నాను కాబట్టి ఇందులో ఒక 6 నుంచి 7 వరకు జంతికలు పడతాయండి. మీరు బిగినర్స్ అయితే 2, 3 అలాగే కాల్చుకోండి. ఎక్కువగా కాల్చుకుంటే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే వేసేసుకోవాలి. అంతేనండి. జంతికలు చేసుకునే విధానం ఎలాగా అనేది మీకు అర్థమైంది. మీకు అర్థమయ్యేలాగే నేను చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.